పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న పైన వస్తున్నటువంటి వార్తలు ఏదైతున్నాయో ఆ ఛానల్ రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ చుట్టపోళ్ళు అంటాం కదా మనం, ఒక బంధువుది, రేవంత్ రెడ్డి బంధువుది ఆ ఛానల్. మరి రేవంత్ రెడ్డి బంధువు ఛానల్లోనే ఎందుకు వస్తున్నాయి? వేరే ఛానల్ రావచ్చు కదా. ఇప్పుడు TV9, TV5, NTV, 10TV, తర్వాత జీ తెలుగు న్యూస్, ఆ తర్వాత శాటిలైట్ సాక్షి ఛానల్, లేకపోతే ఇంకా చాలా ఛానల్ నేను మర్చిపోతున్నా, మస్తు ఛానళ్ళు ఉన్నాయి. శాటిలైట్ ఛానల్ అన్నీ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. మరి ఆ ఛానళ్ళలో పిసిసి అధ్యక్షుడు ఫెయిల్ అయిండు, పిసిసి అధ్యక్షుడు డిజాస్టర్, పిసిసి అధ్యక్షుడు అసలు అధ్యక్ష పదవిలో ఉండే అర్హత లేదా, ఆ ఛానల్లో ఎందుకు వస్తలేవు వార్తలు? కేవలం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఛానల్లో మాత్రమే ఎందుకు వార్తలు వస్తున్నాయి? దీని వెనకాల కారణం ఏంది, అర్థమైంది? రేవంత్ రెడ్డి హస్తం లేకుండానే ఇవన్నీ వస్తున్నాయా? కాబట్టి రేవంత్ రెడ్డి బండారాన్ని ఆ పిసిసి అధ్యక్షుడు బయట పెడితే, అధిష్టానం చేతిలో రేవంత్ రెడ్డి చిట్టా పెడితే, అప్పుడు రేవంత్ రెడ్డి కోపం వచ్చి పిసిసి పైన ఈ విధంగా కోపం తీర్చుకుంటున్నాడు అనేది వినబడుతున్న వర్షం. అసలు పిసిసి సక్క పనిచేయలేడని, గాంధీ భవన్ పోతలేడని, గాంధీ భవన్లో మొత్తం బీర్ సీసాలు కనబడుతున్నాయి, మొత్తం ఆషిక్లు దీని అంబార్లు దీని ఊస్తుర్రని, లేకపోతే గాంధీ భవన్లో మొత్తం పాములు తిరుగుతున్నాయని, గాంధీ భవన్లో అసలు ఎవరు పోతలేరని, గాంధీ భవన్ పోవడమే బంద్ చేసిన పిసిసి అధ్యక్షుడని, పిసిసి అధ్యక్షుడు ఎంతసేపు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుండని, ఇంటికాడ ఉంటుండని, లేకపోతే అసలు పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే లెక్క, మంత్రి లెక్క ఫీల్ అవుతుండని, ముఖ్యమంత్రి లెక్క ఫీల్ అవుతుండని వార్తలు బిగ్ టీవీలు. ఎందుకు? ఈ కారణం ఏంది? ఇప్పుడు ఎప్పుడు లేనటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో ఈ 2 రోజులలో ఎందుకు వచ్చినాయి వార్తలన్నీ? ఎందుకంటే రేవంత్ రెడ్డి బండారం ఈ 2-3 రోజుల మధ్యలోనే పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ మేడంకి చెప్తే, మీనాక్షి నటరాజన్ మేడం మొత్తం డేటా అంతా అధిష్టానానికి పంపించిన అనేది వినబడుతున్న వర్షం. ఎప్పటికప్పుడు అధిష్టానం 3 నెలలకోసారి, 5 నెలలకోసారి, 6 నెలలకోసారి, 8 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం పైన రిపోర్ట్ తెప్పించుకుంటున్నట్టు. ఎప్పటికప్పుడు మీనాక్షి మేడంను అడిగి తెలుసుకుంటున్నట్టు అసలు తెలంగాణలో ఏంది పరిస్థితి, ఏం జరుగుతుందని చెప్పి. రేవంత్ రెడ్డి వేటివ్ న్యూస్ కాన్క్లేవ్లో ఒక ముచ్చడి చెప్పిండు, మీకు అందరు గుర్తునే ఉంటుంది. రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసి తెలంగాణలో ఏదో కేసు పంచాయతీ నడుస్తుంది, అదేందో కొంచెం చూడండి, వైరల్ అవుతుంది మొత్తం దేశం అంతా, ఏందా కేసు అని చెప్పి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకు గురించి, అంటే రాహుల్ గాంధీ బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన కేసు గురించి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి రాహుల్ గాంధీ మాట్లాడిండట. రాహుల్ గాంధీ కూడా తెలిసింది ఈ కేసు విషయం అని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా వేటివ్ న్యూస్కు సంబంధించిన ఒక ప్రోగ్రాంలో చెప్పిండు. అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది రాహుల్ గాంధీకి పిన్ టు పిన్ అప్డేట్ పోతుంది అన్నట్టే కదా.